అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. దక్షిణ అండమాన్ని ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వరకు పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గురువారం శుక్రవారం ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మరొక రానున్న 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఎప్పుడైతే అప్పుడు మన తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. అలానే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఈ 4-5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీతో పాటు ఈ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. దక్షిణ అండమాన్ ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనము సముద్ర మట్టానికి సగటు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షాలతోటి తెలంగాణ అంతా కూడా అతలాకుతలమైంది. హైదరాబాద్ సిటీతో పాటు చాలా జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం ఈసారి నమోదైంది. అత్యధిక వర్షపాతం కూడా ఈ సీజన్ లో మనకు నమోదైంది. అంటే తక్కువ కాలంలోనే స్వల్ప సమయంలోనే ఎక్కువగా వర్షం నమోదైంది. ఎప్పుడు ఎక్కడ వర్షం పడ్డా సరే మినిమం 10 సెంటీమీటర్ల నుంచి 23-24 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదు కావడంతో గతంలో లేని విధంగా ఈసారి వరదలు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచెత్తాయి. ఈ పరిస్థితులలో మరొకసారి భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది సునీత. ముఖ్యంగా ఎందుకంటే ఈ భారీ వర్షాలతోటి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులు గాని మైనర్ ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అంటే ఈ సంవత్సరానికి సరిపడా పంటలకు సరిపడా ఆయకట్టుకు సరిపడటువంటి సాగునీరు ప్రాజెక్టులలో ఉంది, చెరువులలో ఉంది. తాగునీటికి సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి ఢోకా లేకుండా భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి. అంటే మళ్ళా వచ్చే వర్షాకాలం సీజన్ నాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే పంటలకు కూడా కావాల్సినటువంటి నీరు అయితే సమృద్ధిగానే ఉందని చెప్పవచ్చు. సో పూర్తిగా నిండిపోయినటువంటి ప్రాజెక్టులలో మరొకసారిగా భారీ వర్షాలు పడితే మరింత వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా మరొకసారి జలమయం అయిపోయి పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇప్పటికీ మొదట్లో కురిసినటువంటి వర్షాలతోటి
పంటలు ఎదిగే దశలో ఉన్న తీవ్రమైనటువంటి నష్టం అయితే రైతాంగానికి జరిగింది. సో ఇప్పుడు పంటలు ప్రధానంగా చేతికి వచ్చేటువంటి సమయం పంట దిగుబడి సమయం సునీత. ఈ టైం అంతా కూడా ఆల్రెడీ వరి పంటకు సంబంధించినటువంటి కోతలు కూడా కొన్ని ఏరియాల్లో ప్రారంభం అయిపోయాయి. మరొక 25 నుంచి 30 రోజుల పాటు ఇదంతా కూడా వరి కోతల సీజన్. దాంతో పాటు మొక్కజొన్న కూడా చేతికి వస్తుంది, పత్తి పంట కూడా ఏరుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో భారీగా కనుక వర్షాలు పడితే ఇటు వడ్లకు సంబంధించినటువంటి ధాన్యం తడిసిపోతుంది, పత్తి ఏరడానికి ఇబ్బంది అవుతుంది, మొక్కజొన్న కూడా తడిసిపోతాయి. కాబట్టి రైతులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం మరొకసారి వాటిల్లో అవకాశం ఉంది. రైతులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పంట తడవకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రకృతి వైపరీత్యం కాబట్టి, వరదలు కాబట్టి ఖచ్చితంగా కూడా నష్టం అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వరి కొనుగోలు సెంటర్లలో వడ్లు పోసినప్పుడు కూడా ఐకేపీ సెంటర్లో పోసినా, మార్కెట్ యార్డ్ లో పోసినా, ఇంటి దగ్గర పోసినా కూడా అంత తక్కువ టైంలో వర్షం సడన్ గా వస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోలేకపోతున్నారు రైతాంగం. ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. ఎందుకంటే కొనుగోలు సెంటర్లో వేసినటువంటి ధాన్యం తడిచిపోవడము, వరదకు కొట్టుకపోవడంతో కూడా రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది. సో అదొక సమస్య. మరొకసారి ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో చేతికి వచ్చేటువంటి పంట అమ్ముకునేటువంటి సమయంలో వర్షాలు పడితే మాత్రం తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లో అవకాశం ఉంది. ఇక పత్తి పంటకు సంబంధించింది అయితే పత్తి పంట తడిస్తే మాత్రం ఎవరు కొనరు, చేన్లలో ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా అటు పత్తి రైతాంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లో అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా చాలా అప్రమత్తంగానే ఉంటున్నారు. వర్షాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి వానలు అనేది ఏ టైం పడతాయి, ఎట్లా పడతాయో ఒక అంచనా వేసుకోవడానికి సరైనటువంటి సంసిద్ధంగా లేనిటువంటి పరిస్థితులలో జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. పంటలు తడవకుండా ఉండడానికి, వరద ప్రభావితం నుంచి కాపాడుకోవడానికి అయితే చేయాల్సినటువంటి పనులు చేయడానికి అయితే రైతాంగం అయితే సిద్ధంగానే ఉన్నారు. దాంతో పాటు ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏముంటాయి, లోతట్టు ప్రాంతాలు కూడా మరొకసారి అటు అధికార యంత్రాంగం అయితే ప్రజలను కూడా అప్రమత్తం చేసింది సునీత. మొత్తానికి ఈ రాబోయే వర్షాలు అయితే ఒక రకంగా చెప్పాలనుకుంటే అంటే ప్రజల అభిప్రాయము, రైతాంగం అభిప్రాయం మాత్రము ఇది చెడు వర్షాలే, ఎందుకంటే చెడగొట్టు వర్షాలే అనేటువంటి అభిప్రాయం అయితే వాళ్ళలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడి వర్షంతో నీటితోటి అయితే ఎలాంటి అవసరం లేదు. ఎందుకంటే బావుల్లో నీళ్లు ఉన్నాయి, చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, బోర్లలో నీటి ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగిపోయి ఉన్నాయి. అటు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, గోదావరి నది ప్రవహిస్తుంది, కృష్ణా నది ప్రవహిస్తుంది, మంజీరా నది ప్రవహిస్తుంది, సో మూసీ నది కూడా ప్రవాహం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో నదుల ప్రవాహం కంటిన్యూ అవుతుంది, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి వర్షం సంబంధించినటువంటి నీళ్లతోటైతే ఇప్పుడు వర్షం అయితే అవసరం లేదంటే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. కానీ ప్రకృతి ప్రభావిత కారణంగా అల్పపీడనాలు ఏర్పడడం, వాయుగుండాలు మారడం, వరదలు రావడం, వర్షాలు రావడం అది సహజంగా జరిగేటువంటి ప్రకృతి ప్రక్రియ కాబట్టి దాని నుండి అలర్ట్ గా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారని చెప్పొచ్చు సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. కరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.